ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం. నూనూగు మీసాల యువకులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కృష్ణయ్య, ఓ యాదయ్య వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని శ్రీకాంతాచారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసింది వాళ్ళ భవిష్యత్ తరాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ బతుకులైన బాగుపడాలి అని కదా తెలంగాణ కోసం త్యాగం చేసింది. లేకపోతే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది మీ కుటుంబంలో నలుగురిని ముఖ్యమంత్రులని, 2 మంత్రులను, లేకపోతే రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను చేయడానికి పిల్లలందరూ ప్రాణత్యాగం చేసిండ్రా? మీ నలుగురు కోసం మీ పిల్లలు త్యాగం చేసిరా? 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిండ్రా? నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖరరావు గారు. ఇవాళ మేము భావిస్తున్నాం 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణలో ఉండే నిరుద్యోగ రాక్షసిని ఈ రోజు బంధించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రయోజకులను చెయ్యాలన్న ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. 15,000 కానిస్టేబుల్ల ఉద్యోగాలు ఇస్తే నల్గొండలో వేలాది ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ నేను గర్వంగా తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మొదటి సంవత్సరం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే లేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చింది. లెక్క గట్టి మరీ చెప్తా అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు. నేను గర్వంగా ఈ గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఇన్ని ఉద్యోగాలు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిండ్రా? ఇవాళ అక్కడ నడ్డా వచ్చిండంటే ఎక్కడి నుంచో, అయ్యా నడ్డా గారు మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహారా, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ్, కర్ణాటకనా, మహారాష్ట్రనా, ఏ రాష్ట్రమైన నేను సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు, మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. ఏది పడితే అది మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లదు. నడ్డా గారు మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కాకండి. కేసీఆర్ మాట్లాడి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈ రోజు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకలు మారనేకే లియే భీ కుచ్ అకల్ రహనా చాహియే అని. అందుకే కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్కి నేను చెప్తున్నా, మీరు మారుండయ్యా, మీరు ఆలోచన చేయండి. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు, మీరు కూడా అటే పోతారు. ఈ దొంగల బండితో మీరు చేరిందంటే అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది. అందుకే ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాలో వేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు, ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. మా చరిత్ర ఇది, నికార్సైన లెక్క ఇది. మా ఆర్టీ ఒక్క నల్గొండ జిల్లాలో మా ఎంకన్న చిట్టి రాసిస్తున్నాడు 2,004 కోట్ల రూపాయలు ఒక్క నల్గొండలనే రుణమాఫీ జరిగిందని. ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లాలో 2,000, కొత్త నల్గొండ జిల్లాలనే
2004 కోట్ల రూపాయలు మీ ఒక్క జిల్లాలనే రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పి వెంకన్న లెక్కలు అందిస్తున్నాడు. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిత్రులారా. ఆ మోడీకి నడ్డాకు కనీసము జ్ఞానోదయం కలిగని అని మన ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇదే కాదు, ఉచిత కరెంటు ఇండ్ల కన్నం, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికని ఆనాడు 9 గంటలు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నారు. కానీ అది తప్పని నిరూపించి రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ ఎవరిదయా? మనది కాదా? మనం కాదా ఈ దేశంలో కనిపెట్టింది? మన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇందిరమ్మ రాజ్యము ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, కరెంటు బిల్లులను మాఫీ చేయాలని మొదటి సంతకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 1200 కోట్ల రూపాయలతో పాటు రైతుల మీద ఉన్న వేలాది విద్యుత్ చౌర్యం కేసులను ఒక్క కలంపోటుతోనే ఎత్తేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ ఆదర్శంగా తీసుకొని 24 గంటలు ఇచ్చిన ప్రభుత్వం ఈనాడు ఇండ్లలో కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి పేదవాళ్ళకని 50 లక్షల కుటుంబాలకు ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తున్నమాట వాస్తవం కాదా? ఇవాళ ఆడబిడ్డలకు 1200 రూపాయల సిలిండర్ అయి రూపాయి జమ చేసి మా అక్కలు జమ చేసుకుంటే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. మోడీ ఎత్తుకపోతున్నాడు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేస్తే సోనియమ్మ చెప్పింది 500కే నువ్వు ఇయ్యని. ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న శాఖ మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తలేరా? ఆడబిడ్డలకు 500 సిలిండర్ మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మేము 2 లక్షల రూపాయలతో మొదలు పెడితే చంద్రశేఖరరావు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేసి మనం వచ్చినాక మొదటి 2 రోజులే డిసెంబర్ 9 నాడు 7 అధికారం చేపడితే 9 నాడే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఇవాళ పేదవాడిని కుటుంబ సభ్యులుగా భావించి అపోలో యశోద ఎక్కడికి వెళ్ళిన 10 లక్షల రూపాయలతోని మీ కుటుంబాలకు ఇవాళ ఉచిత వైద్యాన్ని అందించింది మన ప్రభుత్వం కాదా? అదే విధంగా ఇవాళ పాఠశాలల్లో ప్రమోషన్లు రాక టీచర్లు బదిలీలు లేక ఉంటే 35,000 మంది టీచర్లను బదిలీ చేయడమే కాదు 21,000 మంది టీచర్లను ప్రమోషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళ ఫుడ్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి ఇవాళ ఈ రాష్ట్రాన్ని విద్యార్థులను ఆదుకోవాలని 26,000 స్కూళ్ళల్లో 31 లక్ష విద్యార్థులకు ఇవాళ అన్ని రకాల వసతులు అందించాలని ఒక ప్రక్షాళన చేసి సమూలమైన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇవన్నీ విద్యార్థులే కాదు, ఈరోజు హోంగార్డ్స్ కానీ పోలీసులు కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది మన ప్రభుత్వం కాదా? ఇవాళ అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పనిలో మునిగిపోయినాం, ప్రచారం చేసుకోలేదు. మీరేమో అన్నలు వెంకన్న మంత్రి అయిండు, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది, మన పని అయిపోయిందని మీరు కూడా దావత్లు అక్కడ ఇక్కడ చుట్టాలు ఇళ్ళ పొట్టి తిరుగుతున్నారు పెళ్లిళ్ళు పేరంటాలని. మేమేమో రోజుకు 18 గంటలు పని చేసుకుంటున్నాం. అవతలోడు పెళ్లి పని మీద ఉన్నాడంట, అటు ఇటు దావతుల మీద తిరిగేటోడు దావతుల మీద తిరిగిన వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఏది పడితే అది ప్రచారం చేస్తున్నారు. వాటిని తిప్పి కొట్టక మనం వెనుకబడ్డట్టు అనిపించింది. అందుకే ఇవాళ కార్యకర్తలు నేను అడుగుతున్నా, ఈ తెచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న బాధ్యత మనం చేస్తున్న పనులు చెయ్యని మనం చెప్పం. కేసీఆర్లకు దళితుని ముఖ్యమంత్రి చేస్తామనో, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామనో ఇట్లాంటి హామీలు మనం ఇయ్యలేదు, ఇవాళ మనం చెప్పిన ప్రతి పని మనం చేస్తున్నాం. ఇవాళ కేవలం రైతులకు వ్యవసాయానికి ఈ మొదటి సంవత్సరంలో 55,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు ఇచ్చినాం. కేసీఆర్ తెచ్చిన అప్పుకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమ పద్ధతిలో నిధులను మిగులు ఇచ్చి 16,000 కోట్ల రూపాయల మిగులు రాష్ట్రంగా చంద్రశేఖరరావుకు అప్పచెప్తే 10 ఏళ్ల మిగులు రాష్ట్రాన్ని దివాలా దీపించి 7 లక్షల కోట్ల రూపాయలతో మనకు ఇవాళ అప్పచెప్పిండు. మనం ఇచ్చిన 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఎక్కడ? చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మనకిస్తే అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు ప్రతి నెల బట్టి విక్రమార్క గారు అసలు మిత్తి కలిపి ప్రతి నెల 6,500 కోట్లు కడుతుండు.
ఈ మొదటి సంవత్సరం ఇప్పటికే 65,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు అప్పులు చేసిన దానికి ఆయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కలిపి 65,000 కోట్లు కట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల రైతాంగ కుటుంబాలకు 55,000 కోట్లు ఖర్చు పెడితే చంద్రశేఖరరావు తెచ్చిన అప్పుకు మొదటి సంవత్సరంలో ఒక్క కుటుంబం చేసిన అప్పుకు 65,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించుడో చంద్రశేఖరరావు ఇవాళ తెలంగాణ ఆర్థికవేత్తలు ఆలోచన చెయ్యాలి. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ నల్గొండ గడ్డ మీద మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుకి ఇస్తున్న బోనస్ కావచ్చు, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఫ్రీ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్ని పథకాలు మనం అమలు చేస్తున్నాం, ఇంకా చేస్తాం. ఈ గడ్డ మీద నుంచి చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. వాడో వీడో ఏదో చెప్పితే ఎవ్వని మాట వినకండి. ఆనాడు ఒట్టేసి చెప్పిన రుణమాఫీ చేస్తా అని చేసి చూపించిన ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెలు లబడబ లబడబ కొట్టుకోవాలి. అదే విధంగా నల్గొండ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, సన్నాలే పండించండి. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ పంట కొనే బాధ్యత, చివరి గింజ వరకు కొనే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. మీ బోనస్ మీ ఖాతాలో పడుతుంది. ఎవడెన్ని చెప్పినా నమ్మకండి. మీరు నమ్మకంగా సన్నాలు పండించండి. ఆ సన్నాలు మీరు పండించిన సన్నాలే రేషన్ షాపుల్లో పేదోళ్ళకు సన్న బియ్యం ఇస్తాం. హాస్టళ్లలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్నం బియ్యంతోనే పేదోళ్ళ బిడ్డలకు అన్నం పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ నేలలో పండించిన తెలంగాణ సన్నాలే మన బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టాలి. సన్నాలు పండించండి. 500 బోనస్ ఇచ్చే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఎంకన్నా కాగితాలు ఆడబెట్టిండు, చెప్తూనే ఉండు, కాగితాలు ఇస్తూనే ఉండు. ఇంకా డెంటల్ కాలేజ్ కావాలని ప్రాజెక్టుల గురించి. అదేవిధంగా ఎంకన్నా ఎంత స్వార్థపరుడు అంటే, మేమిద్దరం నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం, కేంద్ర మంత్రి దగ్గరికి. మాకు రోడ్లు ఇవ్వాలని, ఆయన రోడ్లు ఇచ్చే మంత్రి. మేము 2 అడిగినాం. నేనేమో రీజనల్ రింగ్ రోడ్ అడిగినా, ఎంకన్నానేమో నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్ అడిగాను. నితిన్ గడ్కరీ అన్నాడు ఏదో ఒకటి ఇస్తా అన్నాడు. ఎంబడే రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందుగాల నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ అడిగిండ. నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ 400 కోట్లకు అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ 35,000 కోట్లకు అవుతుంది. అయినా ఎంకన్నా నల్గొండను అభివృద్ధి చేయాలా అన్న పట్టుదలతో నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్ ఆయన తెచ్చిన రీజనల్ రింగ్ రోడ్ మనం ఇవాళ వేసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా మీ ఎంకన్న చేతుల మీదుగానే, ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయింది, ఈనాడు ఎంకన్న చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ కట్టడం ద్వారా ఒక గొప్ప నగరాన్ని హైదరాబాద్ నిజాంలు కుతుబ్ షాయిలు కట్టిండ్రు, సికింద్రాబాద్ ను నిజాం బ్రిటిషర్స్ కట్టిండ్రు. అదే విధంగా సైబరాబాద్ ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు కట్టిండ్రు. ఇవాళ 4th సిటీని మీ అన్నగా, మీ తమ్ముడుగా 4th సిటీని కట్టే బాధ్యత, ఆ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. 50,000 ఎకరాల కొత్త నగరాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఉండే పెట్టుబడులను అక్కడికి తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు, లాయర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈ రోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి ఎంకన్నా పక్క నుంచి మా మూసీ కథ ఏందంటున్నాడు, కాగితం మీద రాసిచ్చి నకలు చిట్టిస్తే ఏందో అనుకున్నా. ఇవాళ మీ కష్టాలు చూసే ఫ్లోరైడ్ ఒక పక్కన మీ ప్రాణాలు తింటుంటే, మీ బొక్కల్ని నలుచుకొని తింటుంటే అదే విధంగా మూసి మీకు కాలుష్యం అయిపోయింది. మూసి ప్రాజెక్టు నేను చేసి మీకు కృష్ణా గోదావరి జలాలతో పాటు మూసి ఈసా నది నుంచి నీళ్లు తేవాలే, మీ పంటలు పండాలే, కాలుష్యం పోవాలే,
సచ్చిన శవాలు పశువుల కలేబరాలు కొట్టుకొస్తున్న మూసిని ప్రక్షాళన చెయ్యాలని ఇవాళ నేను ముందుకు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కట్టొద్దంటారు. నల్గొండ ఆలోచన చెయ్యాలి. ఈయన్నే పక్కనే ఒక ఆయనకు ఒకటి ఇచ్చారు ఏకలింగానికి. ఆ ఏకలింగాన్ని మీరు పోయి అడుగురు సూర్యాపేటకు పోయి మూసి కట్టాలా వద్దా. మూసి వద్దంటే తీసుకొని పోయి అందులోనే ముంచండి ఏకలింగాన్ని. ఎందుకంటే తప్పిపోయిండు అట్లనో ఇట్లనో ఎట్లనో. ఇవాళ ఈ మూసి ప్రాజెక్టు కట్టకపోతే నల్గొండలు ఎవరు బ్రతకలేని పరిస్థితి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది మనుషులు జీవించలేని పరిస్థితులు నల్గొండ ప్రాంతంకు రాబోతున్నాయని. అందుకే ఇవాళ మూసి ప్రక్షాళన చేసి గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు తరలించి అక్కడి నుంచి మూసిలో గోదావరి జలాలను ప్రవహింపజేసి మీ మూసి ప్రాజెక్టు నేరేడ్చర్ల వరకు ఈ రోజు మూసి ప్రాజెక్టును కట్టడం ద్వారా ఈ నల్గొండను అభివృద్ధి పదం వైపు నడిపించి కాలుష్యం లేని కలుషితం లేని నీరును మీ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని కాపాడడం ద్వారా మూసి కట్టి తీర్థం. మూసి కట్టే బాధ్యత నాది. నల్లగొండకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వస్తే అడ్డం వచ్చేటోళ్ళ సంగతి చూసే బాధ్యత మీది. అదొక్క బాధ్యత మీరు తీసుకోండి. నిజాంనే దిగంతాలకు తరిమినోళ్ళు ఉమ్మడి రాష్ట్ర సమైక్య పాలన నుంచి విముక్తి కలిగించిన నల్లగొండ బిడ్డలు. బండి యాదగిరి ఆనాడు బాడిండు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తారో కొడుకో నైజాం సర్కరోడా చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ కడతామ్ర నీ గోరి అని నల్లగొండ బిడ్డలు నిజాంకే గోరి కట్టిన బిడ్డలు మీరు. ఇవాళ మూసి వద్దని అడ్డం బండటోళ్లకు గోరి కట్టే శక్తి మీకే ఉంది. మీరు అనుకుంటే ఎల్బీ నగర్ మహేశ్వరం ఇబ్రాహీంపట్నం ఉప్పల్ నియోజకవర్గాలు నల్గొండ బిడ్డలు దలుచుకుంటే బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు గల్లంత అవుతాయి. మీరు కంకణం కట్టుకోండి. నల్గొండ ప్రజలారా ఆలోచన చెయ్యండి. మూసి కట్టాలన్నా వద్దా. మూసి వద్దంటే ఆ మూర్ఖులు మిమ్మల్ని నిండా ముంచుతారు. మూసి కట్టాలంటే వద్దన్నోళ్ళను మూసిలో ముంచండి అని మీ అందరికీ తెలియజేస్తూ మూసి కట్టే బాధ్యత నేను తీసుకుంటే ఎంత ఖర్చన్నా కానీ ఎన్ని కష్టాలన్నా రాని సోషల్ మీడియాలో ఎన్నైనా తిట్లు తిట్టని ఎట్లా తిడుతురో మీరు చూసిరు కదా. ఏడైనా ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు కోల్పోవాలి. కోల్పోయే వాళ్ళకి ఎవరైనా ఇష్టపడి మూసీలో బతుకుతారా? మూసీలో ఎన్ని దోమలు ఉన్నాయో మీకు తెలియదా? నల్గొండలో సిరీస్ ఫ్యాక్టరీ కలుషితం ఎట్లుండేనో మీకు తెలియదా? బోర్ వేస్తే నీళ్లు పచ్చగొచ్చి అన్నం వండుకుంటే సారె పెట్టుకున్నట్టు పసుపు బియ్యంతో అన్నం తిన్నట్టు ఉండలేదా? అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రక్షాళన చెయ్యాలి అని అంటే వద్దే వద్దు అని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. నేను చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా. మీ పిల్లలంటే గాలి పోరలు గాలికి తిరుగుతారు, గాలి మాటలు మాట్లాడతారు. అనుభవం గల మీరు చెప్పండి, మూసి కట్టాలన్నా వద్దా? వద్దంటే మా నల్గొండ బిడ్డలు మిమ్మల్ని బొంద పెడతారు. ఉన్న ఏకలింగం కూడా మొక్క కూడా మొలవదు నల్గొండ జిల్లాలని పార్టీ గుర్తుపెట్టుకో. అది ఎల్బీ నగర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఉప్పల్ కావచ్చు. నీకున్న సీట్లలో డిపాజిట్ వస్తే మా నల్గొండ బిడ్డల మీద ఒట్టే. ఎందుకనంటే మా నల్గొండ వాళ్ళు అనుకుంటే మా పాలమూరు వాళ్ళు తోడైతే ఈడ ఎవరికన్నా డిపాజిట్ వస్తుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మూసి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఇవాళ మీకు ఒకే ఒక్క మాట ఇచ్చిపోతున్న నల్గొండ జిల్లాలో. మిగతా అన్ని కూడా మీ నాయకుల చేతుల్లోనే ఉంది, వాళ్ళు పని చేసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నల్గొండ జిల్లాలకు నేను ఇస్తున్న ఒకే ఒక్క మాట, మూసి ప్రక్షాళన చేస్తాం. మూసిని పునరుజ్జీవింపజేస్తాం. మూసిలో కొట్టుకొచ్చే మనుషుల శవాలు పశువుల కలేబరాల నుంచి విముక్తి కలిగించి మీ వ్యవసాయానికి ఉపయోగపడే మీరు తాగడానికి పనికొచ్చే నీళ్లను గోదావరి నుంచి తరలించి నల్గొండ కృష్ణా నదిలో కలిసే వరకు మూసి ఈసా గోదావరి జలాలను మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.